'శ్రీకృష్ణ తులాభారము', 'శ్రీకృష్ణ సత్య' ఇలాంటి ఇలాంటి పౌరాణిక చిత్రాలు మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక డౌటొస్తుంది. ఎందుకు శ్రీకృష్ణుడు సత్యభామ అంటేనే అంత ఎక్కువ ప్రేమను కలిగినట్టు చూపిస్తారు చిత్రాల్లో అని. అయితే 'కార్తీక పురాణం' చదివేటప్పుడు దానికి నాకొక లాజికల్ రీజనింగ్ దొరికింది అని అనిపిచ్చింది. అయితే దీని వల్లనే వాళ్ళు 100% అలా చూపించారా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, ఎందుకంటే దాన్ని బట్టి ఒక్క రీజన్ బట్టి జడ్జ్ చేయలేము. ఇలాంటి డౌటే 'కార్తీక పురాణంలోని' ఒక కథలో సత్యభామకు కూడా వస్తుందనమాట. సత్యభామ శ్రీకృష్ణుడిని అడుగుతుంది. "స్వామి మీకు 8 మంది భార్యలున్నారు. వాళ్ళందరికంటే నా మీద మీరెక్కువ ప్రేమను చూపిస్తున్నారు. నేను అడిగిన వెంటనే నందనవనంలో ఉండేటటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి నా పెరట్లో నాటారు. ఇంత ప్రేమ మీకు నా మీద మిగతా వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ నా మీద కలగడానికి ఏంటి కారణము?" అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇలా సత్యభామ యొక్క గత జన్మ గురించి చెప్తారనమాట. ముందు కృతయుగాంతంలో మాయ అనే ఒక నగరం ఉండేది. అక్కడ దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి ఒక కూతురుందనమాట. గుణవతి ఆమె పేరు. ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల్లోనే ఒకరైన చంద్రునికిచ్చి, ఈ గుణవతి అనే అమ్మాయిని తన కూతుర్ని వివాహం జరిపిస్తారు వారిద్దరికి. ఒకానొక సందర్భంలో మామ, అల్లుళ్ళిద్దరూ అడవికెళ్తారు దర్భల కోసము. అక్కడ ఒక రాక్షసుని వల్ల వాళ్ళు హతమవుతారు. గుణవతి ఒంటరిదయిపోతుంది. గుణవతి ఇంక తన శేష జీవితాన్ని మొత్తం భగవంతుడి ధ్యానంలోనే గడపాలని నిర్ణయించుకొని, ఉన్న వస్తువులన్నిటిని విక్రయించేసి, ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళకి పితృదేవతలకి ఆ పితృకార్యాలేవైతే ఉత్తమ గతులు కలగాలని వాళ్ళకి జరిపించేసేసి ఆ కార్యక్రమాలు. తన జీవితమంతా కార్తీక వ్రతము, ఏకాదశి వ్రతం విడవకుండా చేస్తూ ఉంటుందనమాట. అలా గుణవతి తను వయసైపోతుంది. వయోభారం వల్ల తగ్గిపోతుంది బాగా. హెల్త్ గూడా పాడవుతుంది. అలాంటి టైంలో కూడా నదీ స్నానం చేయడానికి వెళ్తుంది కార్తీక మాసంలో. అలా తను జీవితం మొత్తం చేసినటువంటి ఆ కార్తీక వ్రతము, ఏకాదశి వ్రతం ఫలం వల్ల ఆమెను విష్ణుదూతలొచ్చి ఆ టైంలో కార్తీక స్నానానికి వెళ్ళిన టైంలో విష్ణుదూతలొచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకొని వెళ్తారనమాట. అలా ఆ జన్మ అనేది క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణుడు చెప్తాడనమాట. "ఇది నీ గత జన్మ. అప్పుడు నువ్వు గుణవతివి. నా నా మీదే మనస్సు లగ్నం చేసి నువ్వు కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని విడవకుండా ఆచరించడం వలన, నేను దుష్ట సంహారం కోసం ఏదైతే వైకుంఠం నుండి ఇక్కడికి శ్రీకృష్ణుడిగా వచ్చానో, ఈ అవతారం నేనైతే తీసుకున్నానో, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఆ దేవశర్మే సత్రాజిత్తుగా వచ్చాడు. ఆ సత్రాజిత్తు కూతురుగా నువ్వు సత్యభామగా వచ్చావు. అప్పుడున్న చంద్రుడు ఆ జన్మలో ఉన్న చంద్రుడు ఇప్పుడు అక్రూరుడిగా జన్మించాడు ఈ జన్మలో. నువ్వు నా మీదే మనస్సు లగ్నం చేయడం వల్ల, ఆ కార్తీక వ్రతాన్ని తప్పకుండా విడవకుండా ఆచరించడం వల్లనే, నువ్వు మళ్ళీ సత్యభామగా వచ్చి వివాహం ఆడే స్థితిని నువ్వు పొందావు. అలానే అప్పుడు ఏదైతే నువ్వు నాకు తులసి ఆరాధన చేశావో, అప్పుడు తులసి మొక్క నాటి నువ్వు కార్తీక మాసంలో ఆరాధన చేశావు కాబట్టి, ఇప్పుడు పారిజాతాన్ని నేను తీసుకొచ్చి నీ తోటలో పెట్టాను. ఇదంతా ఇప్పుడు నువ్వేదైతే అనుభవిస్తున్నావో నా నుండి ప్రేమ గాని, నా నుండి అనురాగము అది మొత్తం కార్తీక మాస వ్రతము, ఏకాదశి వ్రత ఫలమే. ఎవరైతే భక్తులు నీలాగే కార్తీక మాస వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తారో ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితంలో, వాళ్ళకిక ఖచ్చితంగా నా అనుగ్రహం అనేది ఉంటుంది. లాస్ట్‌లో ఏం చెప్తారంటే, ఎన్ని చేసినా, ఎన్ని రకాల పూజలు, దానాలు ఎన్ని చేసినా కూడా, అవన్నీ కూడా ఈ కార్తీక మాసం కంటే తక్కువే అన్నట్టు మనకు చెప్తారు. మేబీ సినిమాలు తీసేవాళ్ళు గాని, లేకపోతే చూపించే దాంట్లో గాని, ఈ లాజికల్‌గా అనుకుని వాళ్ళు తీశారా? లేకపోతే తీసుంటారో తెలీదు గానీ, నాకు కార్తీక పురాణం చదివినప్పుడు నాకీ ఫీలింగ్ కలిగిందనమాట. అది మీతో షేర్ జేసుకోవాలని అనిపిచ్చింది. సత్యభామకు గత జన్మ ఉంది. అందులో తను కార్తీక మాస వ్రతాన్ని విడవకుండా చేసింది. ఆ విధంగా తను శ్రీకృష్ణుడిని గెలుచుకుంది అని. ఇది 100% మనం అనుకునే సత్యభామ, శ్రీకృష్ణుల మధ్య ప్రేమకు ఇదొక్కటే రిఫరెన్సా అంటే అది మనం కరెక్ట్‌గా చెప్పలేము. నాకనిపిచ్చిందిది కార్తీక పురాణం చదివిన తర్వాత. మీరు కూడా చదువుతుంటే మీకీ ఫీలింగ్ వస్తుందో లేదో అది మీరు చదివాక తెలుస్తుంది. మీరు కూడా కార్తీక పురాణం చదివితే అన్ని చాప్టర్స్ అందులో మీకు సత్యభామ కథ జన్మ గూడా దొరుకుతుంది. పారలెల్ లైన్స్ డ్రా చేసినప్పుడు మనం చూసిన సినిమాలకి, విన్న కథలకి, మన చదివిన పద్యాలకి మేబీ కార్తీక పురాణంలో ఒక లింక్ అనేది అలా ఇచ్చారేమో మనకి రాసిన వాళ్ళు అని అనిపిచ్చింది. ఇది పద్మ పురాణంలో ఉన్నటువంటి కార్తీక మహత్యాన్ని
సూత మహాముని సౌనకాది ఋషులకు చెప్పేటప్పుడు వస్తుందన్నమాట ఈ కథ. ఓం శ్రీ మాత్రే నమః.